రాష్ట్ర వ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. సూర్యప్రతాపానికి జీవజాతులు అల్లాడిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ ఏడాది మొదటిసారి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. జగిత్యాల, నల్గొండలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా కొత్తగట్టులో 46, సిద్దిపేట జిల్లా దూల్మిట్టలో 45.9, మంచిర్యాల జిల్లా జన్నారంలో 45.7, ములుగు జిల్లా మల్లూరులో 45.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పులకు రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది మృతి చెందారు. ఎండవేడిమికి జనం అల్లాడిపోతున్నారు. రోజు రోజుకు పెరిగిన ఉష్ణోగ్రతలతో పగలు రాత్రి వాతావరణం వేడిగా ఉంటోంది. గతేడాదితో పోలిస్తే ఈ సమయానికి కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. పని మీద బయట తిరిగే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనం దాహార్తిని తీరుస్తున్నాయి. మార్నింగ్ బయలుదేరినాం, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు విపరీతమైన ఎండలు ఉన్నవి. అసలు ఇప్పుడే ఈ మంత్లోనే ఎండలు ఇంత ఉంటే ఇంకా నెక్స్ట్ మంత్లో ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్టుంది. దగ్గర వాటర్ బాటిల్స్ లాంటి మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఏమైనా తీసుకుంటే బెటర్. ఎండలు పోయినసారి కంటే ఇంకా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈసారి బయటికి వెళ్ళకపోవడమే బాగుంటుంది. డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ఇంకా అసలు వాటర్ తాగడం కానీ ఇంకా బయటికి వెళ్ళకుంటుంటే ఇంకా నయం అనిపిస్తుంది. హాస్పిటల్ కన్నా వచ్చినాం, కానీ మధ్యాహ్నం బయలుదేరకూడదు అనుకున్నా కానీ అవసరం కోసమని రావాల్సి వచ్చింది. జాగ్రత్తగా ఉంటే బెటర్ ప్రజలు. హాఫ్ డ్రెస్లోనే బాగా ఎండలు కొట్టినాయి, చాలా ఎండలు కొడుతున్నాయి. మార్నింగ్ 9కే ఘోరంగా ఎండ కొడతాను, అడగలేకపోతున్నాం. ఈవినింగ్ కూడా చాలా ఎండలు కొడతాను 5కి. ఎన్ని నీళ్లు తాగినా కానీ మొత్తం లోపలికే పోతాను. ఎండ బాగా అది చెమటలు వస్తానే, ఒక్క నీళ్లు తాగకపోతే ధూపం మస్తు ఎండ బాగా అఘోరమైన ఎండ కొడుతుంది. ఒక 3-4 గంటలకు వెళ్ళినా కానీ ఎండ బాగా కొడుతుంది. ఇంకొకటి గమనించవలసిన విషయం, ఇప్పుడు ప్రస్తుతం ఎండలు బాగా ఉన్నాయి కదా, సో మనం బయటికి వెళ్ళొచ్చిన తర్వాత బాగా కూల్ వాటర్ అనేది తాగకూడదు. అలాగే మేము కూడా చలివేంద్రం పెట్టాం, కానీ కొంచెం నార్మల్ కూల్గా పెట్టాము. ఎందుకంటే సడన్గా ఎండలకెళ్ళి వచ్చి వాటర్ తాగడం వల్ల బాడీలో ఏమవుతుందో తెలియదు. అలాగే ఫ్రిడ్జ్ అనేది అవాయిడ్ చేయండి, రంజన్లో వాటర్ తాగండి. ఎండవేడిమికి పెట్రోల్ బంకుల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారంతో జనం జంకుతున్నారు. ఎండలో విధులు నిర్వర్తించేవారు విలవిల్లాడుతున్నారు. కరీంనగర్లోని ఓ పెట్రోల్ బంకు యజమాని వినూత్నంగా ఆలోచించి స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ బీపీ భారత్ పెట్రోలియం వాళ్ళు ఈ స్ప్రింక్లర్ ఏర్పాటు చేయడం వల్ల ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఏసీలోకి వచ్చిన ఫీలింగ్ కలిగింది. మిగతా పెట్రోల్ బంకులో కూడా ఇటువంటి ఏర్పాట్లు చేస్తే పబ్లిక్ వచ్చేటువంటి కస్టమర్స్ కూడా మంచిగా ఉంటుంది. ఈ సీజన్లో ఇప్పుడైతే ఎండలు బాగా కొడుతున్నాయి, ఆల్మోస్ట్ 45 డిగ్రీస్ అట్లా కొడుతుంది కదా. సో మేము ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసుకుంటే మాత్రం మాకు చల్లదనం అనేది బాగా అనిపిస్తుంది. వీళ్ళు వైకేపీ ఫుల్ పాయింట్ వాళ్ళు మంచి ప్లాన్ చేశారండి. ఇది ఒకటి మాత్రం బయట తిరిగి వచ్చే వరకు, ఈ పంపుల పెట్రోల్కి వచ్చే వరకు మనసులాగా పడుతుంది. మంచి చల్లటి వాతావరణం బాగుంది ఇక్కడ. ఇది నేను లాస్ట్ 6 months నుంచే నేను ఒక డైరీ ఫామ్లో చూడడం జరిగింది. ఇది సరే ఇట్లాంటిది మన కస్టమర్స్కి మన పెట్రోల్ పంప్లో ఇంప్లిమెంట్ చేసి చూద్దామని ఆలోచనతోని, నాకు వచ్చిన ఐడియాతోని దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. 1000 నుంచి 2000 వరకు ఖర్చు వస్తుంది డైలీ, కానీ కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈవినింగ్ వచ్చే కస్టమర్స్ అయితే చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళైతే కాసేపు టైం స్పెండ్ చేసి ఒక 2 minutes ఉండే వాళ్ళు ఒక 3 to 4 minutes ఉండి వెళ్ళిపోతున్నారు. మే నెలలో 48 నుంచి 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వారం పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత వారం 10 రోజులుగా టెంపరేచర్స్ అనేది ఎక్కువగా పెరగడం చూస్తున్నాము. వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా ఈ వడదెబ్బ ఎక్కువగా చిన్నపిల్లలు, పెద్ద వయసు వాళ్ళు అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని వీలైనంత వరకు ఈ టైంలో బయటకి వెళ్లకుండా ఉండడమే మంచిది.